భూపాల్ నాయక్ బాధితుల్లో బడా బడా బాబులు. ధరణి భూభారతి హ్యాక్ జరిగిందా? డిపాజిట్ల దందాలో బిగ్ బాస్ ఎవరు? పెట్రోల్ బంక్ లో పనిచేసే ఒక సాధారణ కుర్రోడు వేలాది కోట్ల సామ్రాజ్యానికి అధిపతి ఎలా అయ్యాడు? చదువు సంధ్య లేని ఒక వ్యక్తి ధరణి భూభారతి పోర్టళ్లను సైతం హ్యాక్ చేసి వేలాది ఎకరాలు ఎలా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు? అధిక వడ్డీల వలవేసి 600 కోట్ల డిపాజిట్లు ఎలా సేకరించగలిగాడు? సోషల్ మీడియా వేదికగా 5 సంవత్సరాల పాటు నడిచిన ఈ ఘరానా మోసం ఒక సినిమా స్టోరీని తలపిస్తుంది. తెలంగాణలోని దౌలతాబాద్ మండలం పోల్కంపల్లి తాండాకు చెందిన నానావత్ భూపాల్ నాయక్ సృష్టించిన రియల్ లైఫ్ క్రైమ్ థ్రిల్లర్ లోతుల్లోకి వెళ్తే దిమ్మ తిరిగే నిజాలు బయటపడుతున్నాయి. మనిషిలోని అత్యాశ అనే బలహీనతను పెట్టుబడిగా మార్చుకుని నడిపించిన ఘరానా మోసం ఇది. కిసాన్ పరివార్, షేర్ బజార్ పేర్లతో ఇతను ఆడిన నాటకానికి వేలాది మంది బలైపోయారు. అధిక వడ్డీల ఆశ చూపించి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ఇలా 6,000 మందిని నిట్ట నిలువున ముంచేసినట్లు అధికారులు చెబుతున్నారు. అమాయకులే కాదు, బడా బడా ఆఫీసర్లు, వ్యాపారవేత్తల్ని కూడా ఈ ఖల్నాయక్ తేలిగ్గా బురిడీ కొట్టించేశాడు. భోపాల్కు జోడీగా ఉన్న అట్లూరి ప్రసన్న అనే ఒక కీలకమైన నిందితురాలు అమెరికాలో ఒక రోడ్డు ప్రమాదంలో మరణించడం అనేకమైన అనుమానాలకు తెరలేపింది. ఈ మొత్తం మోసాల వెనుక ఉన్నతాధికారుల హస్తం కూడా ఉందనేది చర్చ. ఒకప్పుడు లీటర్ పెట్రోల్ కొట్టిన చేతులే ఇప్పుడు ఏకంగా వందలాది కోట్లను విదేశాలకు తరలించి పారేశాయి. ఎక్కువ వడ్డీ వస్తుందన్న ఆశతో సామాన్యుల నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ ఇతని వల్లో పడిపోయారు. కనీసం 10వ తరగతి కూడా పాస్ కాని ఈ భూపాల్ నాయక్ నకిలీ డిగ్రీలతో జనాల్ని నమ్మించాడు. అసలు భూమి ఎక్కడుందో కూడా తెలియకుండానే రిజిస్ట్రేషన్ని కానిచ్చేశాడు. చివరికి ధరణి, భూభారతి లాంటి ప్రభుత్వ పోర్టల్స్ని కూడా హ్యాక్ చేసి పారేశాడన్నది అనుమానం. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలకు చెందిన అధికారులని కూడా ఈజీగా మేనేజ్ చేసి రికార్డులు సృష్టించడం ఇతని నెట్వర్క్కు అర్థం పడుతోంది. పోలీస్ అధికారులతో పాటు పొలిటికల్ లీడర్స్తో కూడా దిగిన ఫోటోల్ని అడ్డం పెట్టుకుని ఇతను సాగించిన మాయాజాలం అంతా ఇంత కాదు. ఇప్పుడు గుజరాత్ పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కిస్తున్నాడు. ఖల్నాయక్ పోలీసులకు దొరకడం కూడా సినిమాటిక్ గానే జరిగిపోయింది. బాధితుల్లో ఉన్న కొంతమంది ఉన్నత స్థాయి అధికారులు గుట్టు చప్పుడు కాకుండా పోలీసుల్ని ఆశ్రయించారు. ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ శివార్లలోని మోకిలాకు చెందిన విశ్రాంత నేవీ అధికారి సంజీవ్ గుప్తా వెల్లడించిన వివరాలు చాలా కీలకంగా మారాయి. ఆయనతో పాటు 10 మంది షేర్ బజార్, కిసాన్ పరివార్ సంస్థల్లో 4.51 కోట్ల రూపాయలని పెట్టుబడిగా పెట్టామంటూ ఫిర్యాదు చేశారు. దీంతో సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీస్ స్టేషన్లో జూన్ 15న కేసు నమోదైంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మోసాలు చేసిన భూపాల్ ముఠా మీద గుజరాత్లోని సూరత్లో కూడా కేసు నమోదైంది. భూపాల్ ఎక్కడికి పారిపోకుండా ఉండేందుకు తెలంగాణ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్. తెలంగాణ పోలీసుల కళ్ళు గప్పి పారిపోయే ప్రయత్నంలో ఉండగానే శంషాబాద్ విమానాశ్రయంలో గుజరాత్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు పీటీ వారెంట్ మీద భోపాల్ను హైదరాబాద్కి తరలించారు. కానీ ఆ తర్వాత కేసులో ఒక కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. ఈ మొత్తం స్కామ్లో కీలక పాత్ర పోషించి అమెరికా పారిపోయిన డైరెక్టర్ అట్లూరి ప్రసన్న సడన్గా రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. చార్టెడ్ అకౌంట్ అయిన ప్రసన్నది ఏపీలో ఉన్న ఎన్టీఆర్ జిల్లా. తన తెలివితేటలతో జనాన్ని మోసగించి ఆ సొమ్మును అమెరికా తరలించేసిందనే ఆరోపణలున్నాయి. అయితే ప్రసన్నది అసలైన యాక్సిడెంటా లేక బడా బాబుల పేర్లు బయటపడిపోతాయన్న ఆధారం చెరిపేయటానికి జరిగిన కుట్ర? సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. పైకి చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్లు కనిపిస్తున్నా సామాన్యుడి డబ్బు మాత్రం గాల్లో కలిసిపోయింది. వేలాది కుటుంబాల కష్టార్జితం మోసగాళ్ల అకౌంట్స్లోకి తరలి వెళ్ళింది. ఒకవైపు అమాయక ప్రజల ఆక్రోశం, ఇంకోవైపు బడాబాబుల మద్దతుతో నడిచిన తెర వెనుక రాజకీయాలు. అసలు ఈ స్కామ్ వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరు? కొంతమంది ఉన్నతాధికారుల ఆశీస్సులతోనే భోపాల్ ప్రసన్న జోడీ తేలిగ్గా తమ చీటింగ్ వ్యవహారాన్ని చక్కబెట్టారనేది ఒక టాక్. అందుకే నిందితుల్లో కీలకమైన ప్రసన్న మరణంతో
ఈ కేసులో ఉన్న అసలు నిజాలు కూడా అమెరికా మట్టిలో కలిసిపోయాయా? చట్టం ముందు అందరూ సమానమే అంటారు, కానీ వేలాది కోట్లు కొట్టేసిన వాళ్లకు ఒక న్యాయం, రోడ్డు మీద బతికే సామాన్యుడికి ఇంకో న్యాయమా?